సో, మరి మన పెద్ది అయితే రెడీ అయిపోయాడు. ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియా, ట్విట్టరు, ఇన్‌స్టాగ్రామ్ ప్రతి దగ్గర గూడా ఒక షేక్ అయితే అవ్వబోతుందనమాట. అయితే కొంతమంది అడుగుతున్నారు, "అన్న పెద్ది గ్లిమ్స్ ఎక్కడ చూడాలి?" అంటే యూట్యూబ్ ఛానల్ ప్రొడక్షన్ అది మారింది కదా! సో, ఎక్కడ చూడాలి అని చెప్పి అడుగుతున్నారనమాట. సో, గైస్ మీరేం చేస్తారు అంటే టీ సీరీస్ తెలుగు అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. సో, ఒకవేళ తెలిసుంటే పర్వాలేదు. తెలియకపోతే దాని లింక్ కూడా నేను కింద కామెంట్స్‌లో పెడతాను. అక్కడైతే చూడండి. అన్ని లాంగ్వేజెస్ లింక్స్ అయితే నేను కిందన పెడతాను గైస్. అక్కడ చెక్ చేయండి ఒకసారి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ టీ సీరీస్ అనేది చాలా పెద్ద మీరక్కడ సబ్‌స్క్రైబర్స్ కౌంట్స్ కూడా చూసుకోవచ్చు. కొన్ని కోట్ల సబ్‌స్క్రైబర్స్ ఉంటారనమాట. సో, ఆఫ్‌కోర్స్ ఈ 'పెద్ది' గ్లింప్స్ రిలీజ్ అయ్యాక చాలా మందికి ఇది రీచ్ అవుతది గైస్. అంటే తమిళ్‌లో గాని, మలయాళం గాని, కన్నడ గాని, హిందీ గాని అన్ని లాంగ్వేజెస్‌లో కూడా ఒక ప్రాపర్ టైమింగ్ అయితే పెట్టుకున్నారు. సో, 11:45 అంటే 11:45 ఎగ్జాక్ట్‌గా ఉంటదనమాట. సో, అస్సలు అటు ఇటు ఏమవ్వదు. పోస్ట్‌పోన్ అవుతదనే ప్రసక్తే లేదు గైస్. సో, నాకైతే చాలా ఎక్స్‌పెక్టేషన్ ఉందనమాట. ఆఫ్‌కోర్స్ ఇప్పటికే ఆల్రెడీ నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ప్రతి పోస్ట్ కూడా ఇంకా ఆయన కోసం వస్తుంది. మరి 'పెద్ది' ఒక 'చిట్టిబాబు' లాంటి క్యారెక్టర్ అవుతదా? లేదా? లేకపోతే 'చిట్టిబాబుని' మించే ఉంటదా? అనైతే చూడాలి. నాకైతే 'చిట్టిబాబు' అనేది నాకు చాలా ఇష్టం గైస్. అదొక అల్టిమేట్ క్యారెక్టర్. సో, దాన్ని మళ్ళీ బీట్ చేయాలన్నా 'చరణ్' గారి వల్లే చేయగలుగుతారనమాట. సో, మరి 'చరణ్' గారు ఆ 'చిట్టిబాబుని' దాటేస్తాడా? మళ్ళీ అగైన్ ఈక్వల్‌గా ఏమైనా చేస్తాడో చూడాలి. బట్ నాకైతే 100% నమ్మకం ఉంది. 'బుచ్చిబాబు' మాత్రం ఒక యూనిక్ స్క్రిప్ట్‌తో అయితే వచ్చాడు గైస్. ఏదో స్పోర్ట్స్ అంటున్నారు, క్రికెట్ అంటున్నారు అది ఇది కాదు. మెయిన్ ఎమోషన్ ఇంకొకటుంది. సో, ఎమోషన్ ఏంటంటే కరెక్ట్‌గా మనకి హృదయాలను పిండేసేలా ఉంటదనమాట. ఖచ్చితంగా ఇంకో ఎమోషన్ అయితే ఉంది. స్పోర్ట్స్ ఇదంతా జస్ట్ ఒక లేయర్ అంతే. సో, మిగతా ఫన్ అంతా కూడా జనరేట్ చేయడానికి, సో, ఇంకొక ఇన్‌స్పిరేషన్ పెట్టుకోవడానికి. బట్ మెయిన్ ఎమోషన్ అయితే వేరే ఉంటది. కన్నడ శివరాజ్ కుమార్ గారు. సో, మంచి మంచి సీన్స్ అయితే లోడ్ అవుతున్నాయన్నమాట. సో, నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది గైస్. అంటే మేబీ సండే అది కూడా మనకు ప్లస్ అయిందనే చెప్పుకోవాలి. సండే మాక్సిమం అందరూ ఇంట్లోనే ఉంటారు. ఆఫ్టర్‌నూన్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఉంటాయి కాబట్టి మేబీ ఫోకస్ చేసుకోలేకపోవచ్చు. అందుకే మూవీ టీమ్ ఏంటంటే 11:45 అని మార్నింగ్ పెట్టేసింది. చాలా మంచి టైమింగు. నాకైతే 'గ్లిమ్స్' మీద ఎక్స్‌పెక్టేషన్ అట్‌లీస్ట్ ఒక 30,000,000 అయినా క్రాస్ చేయాలన్నమాట 24 అవర్స్‌లో. సో, క్రాస్ చేయాలి. ఇఫ్ పాసిబుల్ 40,000,000 వెళ్ళినా సరే ఇంకా ఆశ్చర్యం లేదన్నమాట. సో, మీరు కూడా దానికి ఎక్కువగా సపోర్ట్ చేయండి. లింక్స్ షేర్ చేయండి. ఈ వీడియో చేయకపోయినా పర్వాలేదు. బట్ ఆ వీడియో చేయండి. లైక్స్ కూడా చేయండన్నమాట. ఖచ్చితంగా మన చరణ్ గారికి మనం సపోర్ట్ చేయాలి. అలాగే ఎక్కువ రీచ్ అయితే రావాలి ఆ వీడియోకి. సో, థాంక్ యూ గైస్.